ఆల్ గుడ్ సార్ ఒక్క నిమిషం సార్. ఆ. సో మీకు ఈ పవర్ బిఐ కమ్యూనిటీ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టానండి, అలాగే మీకు చాట్లో కూడా పెట్టాను. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు బ్యాచ్ స్టార్ట్ ప్రతిరోజు జాయినింగ్ ఇన్ఫర్మేషన్ ఆ కమ్యూనిటీలో ఉంటుంది సార్. ఇదే రిపీట్ చేయండి సార్ కొద్దిగా. షూర్ ఓకే. సో ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ ఎవ్రీవన్? స్పీక్ అవుట్. Yes, we are ఆల్ గుడ్. ఓకే, Yes, sir. Fine. All good. సూపర్ అండి, సూపర్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో మనం ఈరోజు మీన్స్ యూ గైస్ నో మీరు పవర్ బిఐ దానికోసం జాయిన్ అయ్యారు, రైట్? సో లెట్స్ స్టార్ట్ ఎట్. ఓకే, సో స్టార్ట్ అవును. చేసే ముందు ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? ఎనీవన్, ఎవ్రీవన్ కెన్ స్పీక్ అవుట్. ఓకే, సో వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు పవర్ బిఐని? వాట్ ఈస్ ద పర్పస్? గైస్ కమ్ ఆన్, స్పీక్ అవుట్, మాట్లాడండి. సో ఐ విల్ బి మీన్స్ నాకు క్లారిటీ వస్తుంది మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది. అప్స్కిల్లింగ్ అండి. స్కిల్లింగ్, ఓకే గుడ్. ఇంకా Career ఇంకేమన్నా? growth. కెరియర్ గ్రోత్, ఓకే. ఇంకా గైస్ ఎనీ అదర్ రీజన్స్? హలో, దాట్స్ ఇట్, అంతేనా? ఓకే, దెన్ నౌ మై సెకండ్ క్వశ్చన్ ఇస్, మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు గో త్రూ అయి ఉంటారు కదా, మీన్స్ వాట్ ఈస్ పవర్ బిఐ అని, కరెక్ట్? సో నౌ టెల్ మీ వాట్ ఈస్ పవర్ బిఐ? మీ ఉద్దేశంలో ఏంటి పవర్ బిఐ? పవర్ బిఐ అంటే ఏంటి? కమాన్ గైస్, మాట్లాడండి, స్పీక్ అవుట్. వాట్ ఈస్ పవర్ బిఐ? Power BI, it's a visualization tool and విజువలైజేషన్ టూల్, ఓకే గుడ్. ఇంకా create Power BI ద్వారా extraction, మనం transformation, ఇన్సైట్స్ తొందరగా reporting. We have కనిపెట్టవచ్చు. generated the reporting tool. ఓకే, రిపోర్టింగ్ టూల్, ఓకే ఫైన్. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి, కమాన్ గో ఆన్. వర్కింగ్ ప్రోగ్రెస్ కూడా మనము ట్రాక్ చేయొచ్చు పవర్ బిఐ విజువల్ ద్వారా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓకే, ద KPIs కెన్ బి ట్రాక్డ్, ఓకే ఫైన్. ఇంకా గైస్, ఇంకా ఎనీ అదర్ మీన్స్ మీరు ఇంకేమన్నా అర్థం చేసుకున్నారా పవర్ బిఐ గురించి? ఎనీవన్? ఓకే, నా క్లాసెస్ ఎప్పుడైనా Analytics చూసారా మీరు? గుడ్, అనలిటిక్స్, ఓకే. నా క్లాసెస్ ఎప్పుడైనా చూసారా గైస్? ఎనీవన్? లేదండి. Yes. ఓకే, ఇంకా అందరు మాట్లాడచ్చు ప్లీజ్. సో నా క్లాసెస్ వ్యూ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఓన్లీ 1 పర్సన్, రైట్? ఇద్దరు. యాక్చువల్ గా నేను లాస్ట్ టైం బ్యాచ్ నెంబర్ 10 లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ Okay. 1 మంత్ కంటిన్యూ అయ్యాను. తర్వాత నా షిఫ్ట్ టైమింగ్స్ వల్ల నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, బ్యాచ్ నంబర్ 10 అవును, ఓ నౌ ఇట్ ఇస్ 49th 2023 బ్యాచ్. ఆగస్ట్. ఓకే, ఇట్స్ 49th బ్యాచ్. ఓకే అండి, నో ప్రాబ్లం. సో ఫైన్, లెట్స్ స్టార్ట్ ఇట్. సో నా స్క్రీన్ Okay. షేర్ చేస్తున్నా. సో నా స్క్రీన్ కనబడుతుందో లేదో చెప్పండి ప్లీజ్. ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? Yes. Yes, sir. Yes, sir. It's visible. ఓకే, సూపర్. You can go on. సో ఎవ్రీవన్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే, సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసి యూ కెన్ ఆస్క్ అండి. ఓకే,
So my Okay. name is Narendra Kumar. I'm having around 11 years of IT experience, and this is on a professional side. Whenever it comes to whenever it comes to teaching, I have around 5 years of experience, and okay. So in VLR lone almost 3.5 years nunchi I'm working. Okay, I have started in the month of September 2021. Now it's 2025, right? April month. Okay, so it's a long journey, okay, with VLR Institute, okay, and I'm a Microsoft PL300 certified professional, okay. So and this is my certificate. Ekkada undi ikkada certificate? Yes, this is my certificate, and you are able to see it, right? So this is my certificate, okay. I'm a Microsoft certified professional as well, okay. So this is about myself, okay. So and let's move on to the next page, okay. So what is Power BI? Power BI is a data visualization tool, and Power BI is a data visualization tool, okay. What you will do with this particular tool? What you will do is left side lo meeku raw data kanbadtundi, right? So we can convert that raw data into visualizations. Right side lo ఉన్న report or dashboard గా convert చేయొచ్చు. ఎందుకు convert చేయాలి? Why we need to convert it? ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ పీపుల్కి ఐ హావ్ సెండ్ దిస్ రా డేటా, లెఫ్ట్ సైడ్ లో ఉన్న రా డేటాను పంపించాను అనుకుందాం. సో ఇఫ్ దే డోంట్ నో హౌ టు యూజ్ ఇట్, ఇఫ్ దే డోంట్ నో హౌ టు చెక్ ద డేటా, ఓకే, అప్పుడు నేను ఆ ఫైల్ పంపించడం వల్ల వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఎస్, నో, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలి ప్లీజ్. గో ఆన్, ఉండదు వాళ్ళు అన్మ్యూట్, అర్థం టాక్. చేసుకోలేరు. ఎస్. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న రా డేటాని కనుక మనం పంపించగలిగితే, సో మల్టిపుల్ ఫిల్టర్స్ అప్లై చేసి దే నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద డేటా. కరెంట్ మంత్ సేల్స్ ఎలా చూడాలి, ఇఫ్ దే డోంట్ నో, కరెంట్ మంత్ సేల్స్ తెలియదు వాళ్ళకి. లేకపోతే పర్టికులర్ కంట్రీ, పర్టికులర్ స్టేట్, పర్టికులర్ టైంలో ఉన్న సేల్స్ కావాలి. సో ఇఫ్ దే డోంట్ నో హౌ టు ఫిల్టర్ ఇట్, అవన్నీ వాళ్ళకి తెలియదండి, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి రెడీమేడ్గా వి విల్ క్రియేట్ ఎ డాష్ బోర్డ్ ఫర్ దెమ్. అంటే రెడీమేడ్ అనమాట వాళ్ళకి, ఓకే. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ రెడీమేడ్ డేటా, ఓకే. సో వి విల్ క్రియేట్ ద కేపీఐస్, ఓకే. వాళ్ళకి ఏం కావాలో ఆ కేపీఐస్ ని బిల్డ్ చేసి దెన్ వి విల్ షో ద డాష్ బోర్డ్, మీన్స్ విల్ గివ్ యాక్సెస్ టు ద డాష్ బోర్డ్ టు దెమ్. అప్పుడు ఏమైతుందా అంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో దే నో నీడ్ టు వర్క్ ఆన్ ద డేటా. సో వాళ్ళ పని వచ్చి డేటా మీద వర్క్ చేయడం కాదండి, వాళ్ళ పని వచ్చి బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం. సో అందుకనే డేటా మీద మనం వర్క్ చేస్తాం. సో వీ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్, ఓకే. సో వాళ్ళు ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. రెడీమేడ్గా ఒక డాష్ బోర్డ్ని వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం. సో దే కెన్ కమ్ ఇన్ టు ద డాష్ బోర్డ్ అండ్ దే కెన్ టేక్ ద డెసిషన్స్. About the business, okay. Business ఎలా perform చేస్తుంది అనేది they can take the decisions, okay. You see this particular statement, Power BI is a data visualization tool that converts the raw data from different data sources నుంచి raw data ని pull చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది ఎలా? ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ గా అండ్ BI రిపోర్ట్స్ గా, ఓకే. టు డ్రైవ్ బిజినెస్ రిజల్ట్స్ విత్ యాక్షనబుల్ ఇన్సైట్స్. బిజినెస్ రిజల్ట్స్ రిపోర్ట్ లో చెక్ చేసి, ఓకే ఇది పెర్ఫామ్ చేయట్లేదు, ఇది పెర్ఫామ్ చేస్తుంది, సో పెర్ఫామ్ చేయని వాటి మీద యాక్షన్స్ తీసుకుంటారు. సో దట్ ఈస్ దేర్ జాబ్. ఇస్ దిస్ క్లియర్? ఇన్ దిస్ వే మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే దెన్ బిజినెస్ విల్ బి మూవ్డ్, మీన్స్ బిజినెస్ విల్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అనేది రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? Business will fall down, sir. You will get ఏంటండి? losses. Business will fall down, sir. ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో బిజినెస్ వెళ్ళింది అనుకోండి, మనం కూడా జాబులు లూజ్ అవుతాం. కరెక్ట్? ఎస్, నో? ఎందుకంటే బిజినెస్ కంపెనీ పెర్ఫామ్ చేయకపోతే ఎందుకు పెట్టుకుంటారు మనల్ని? పెట్టుకోరు కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Lord will teach us, sir. Sir. ఎస్, నో గైస్, మాట్లాడండి. ఎస్ సార్. Yes, sir. అంటే నేను సింపుల్ గా చెప్పాను, దేర్ విల్ బి సో మెనీ, మీన్స్ ద పాయింట్ హియర్ ఇస్ బిజినెస్ కనుక రైట్ డైరెక్షన్ లో పోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ టు ట్రాక్ ద బిజినెస్, దీస్ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్ అండి. సో ఎనీ క్వశ్చన్?
ఎనీ క్వశ్చన్? No, sir. ఓకే, ఇక్కడ బిఐ అని కనబడుతుంది కదా, బిఐ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో వాట్ ఈస్ బిజినెస్ ఇంటెలిజెన్స్? సింపుల్ స్టేట్మెంట్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్వర్టింగ్ ద డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్సైట్, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. Converting the data into meaningful information. So that we'll call it as business intelligence. And so our Power BI is a business intelligence tool. Clear? Any question? Any sir. question on this particular slide? No, sir. Okay. Yes, sir. Okay. No. So let's move on to the next one. So ఇప్పుడు మీరు పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకున్నారండి. సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది అర్థమైంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. సో ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వీ హ్యావ్ డెస్క్టాప్ ఉంది, సర్వీస్ ఉంది, గేట్వేస్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టు నో. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. మీరు ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ చూసారో ఈ రిపోర్ట్ని మనం డెస్క్టాప్లో బిల్డ్ చేస్తాం. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. డెస్క్టాప్ ఈస్ క్యాపబుల్ ఎనఫ్ టు కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్. డెస్క్టాప్ అనేది డేటా సోర్సెస్కి కనెక్ట్ అవుతుందండి. ఎందుకు? బికాస్ టు ఫెచ్ ద డేటా. డేటా తెచ్చుకుంటేనే కదా మనం రిపోర్ట్ని బిల్డ్ చేయగలుగుతాం ఆన్ టాప్ ఆఫ్ ద డేటా. కరెక్ట్? మీరు కార్ కొన్నారు షోరూంలో. సో షోరూంలో నుంచి కార్ బయటికి రావాలి, అక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళాలి అంటే ఏం కావాలి మీకు? వాట్ ఈస్ రిక్వైర్డ్? Petrol. యా, ఫ్యూయల్ ఇస్ రిక్వైర్డ్. సో అలాగే మనం డెస్క్టాప్లో ఏదన్నా రిపోర్ట్ని బిల్డ్ చేయాలంటే వీ రిక్వైర్ డేటా. సో ఆ డేటా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో డిఫరెంట్ సోర్సెస్లో ఉంటుంది. ఆ సోర్సెస్కి కనెక్ట్ చేసుకునే కెపాసిటీ ఈ పవర్ బిఐ డెస్క్టాప్కి ఉందండి. సో ఇందులో నుంచి వీ విల్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్, దెన్ విల్ ఫెచ్ ద డేటా, దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద రిపోర్ట్స్. Because desktop lo we have data connectors andi, n number of data connectors are there. You no need to write any code for it. Okay, just pick the data connector, then connect to the data source, then fetch the data, then create the report. Is this clear? Any question till now? Any question? No, sir. Clear, sir. Okay, No, so mari sir. desktop lo Yeah, report clear. build chesam, అయిపోయింది. Then what? సో వీ నీడ్ టు మన దగ్గర పెట్టుకోలేం కదా రిపోర్ట్ని బిల్డ్ చేసుకొని. సో ద పర్పస్ ఈస్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. కరెక్ట్? Yes, అంతేనా? sir. సో అవును సార్. షేర్ చేయాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. సో యూ కెన్ కీప్ ఇట్ ఇన్ వన్ డ్రైవ్, యూ కెన్ షేర్ ఇట్, యూ కెన్ సెండ్ ఇట్ వయా అవుట్లుక్, యూ కెన్ సెండ్ ఇట్ వయా షేర్ పాయింట్. ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ డూ ఇట్. కానీ ద పాయింట్ హియర్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే డెడికేటెడ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుందండి. మైక్రోసాఫ్ట్ ఈస్ ప్రొవైడింగ్ డెడికేటెడ్ సర్వీస్ దాట్ విల్ కాల్ ఇట్ as పవర్ బిఐ సర్వీస్. ఈ పవర్ బిఐ సర్వీస్ని యూజ్ చేసుకొని యూ కెన్ షేర్ యువర్ రిపోర్ట్స్ టు ద యూజర్స్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే. సో పవర్ బిఐ సర్వీస్లో ఏంట్రా అంటే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు. బై యూజింగ్ దట్ పర్టికులర్ సర్వీస్ వీ కెన్ షేర్ అవర్ రిపోర్ట్స్ టు ద యూజర్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ సర్వీస్. అండ్ పవర్ బిఐ సర్వీస్ ఇస్ ద క్లౌడ్ అండి. Power BI service is the cloud. So till here any question? So desktop lo report ni build chestam by using the data from different data sources fetch cheskoni we are going to build the report. Once report build chesin tarvata we are going to move the report into service. Ante idi local lo build chesin tarvata danni cloud loki move chesi cloud nunchi we are going to give access to the users. This is the point. So idi process flow andi. Any question? The simple process flow. Any question? No, sir. No, sir. ఓకే, సో అందరికీ అర్థమవుతుందా గైస్? ఎవ్రీవన్ అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే, ఫైన్. Actually, సో దెన్ hello, గో ఆన్. డేటాబేస్ any- ఇక్కడ మనం అంటే డైరెక్ట్ గా క్లౌడ్ లో పెట్టేస్తామంటే మరి డేటాబేస్ వాడతాం అండి. డేటాబేస్ డేటాబేస్లో నుంచి డేటాను వాడామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో వి విల్ మూవ్ ద రిపోర్ట్ ఇన్ టు సర్వీస్ కదా. సర్వీస్లోకి మూవ్ చేసిన తర్వాత మీరు ఏమంటున్నారు, డేటా ఎలా వెళ్తుంది అంటారు, రైట్? కరెక్ట్? ఓకే, ఆ పాయింట్కి నేను వస్తాను ఇప్పుడు. ఓకే, సో నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ గేట్వేస్ అండి. సో వాట్ ఆర్ దీస్ గేట్వేస్? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? వాట్ ఈస్ ద డేట్ టుడే? 10th. 10, sir. 10. 10th. ఓకే, సూపర్.
సో మీకు ఒక బిజినెస్ ఉందండి. సో సేల్స్ ఈ రోజు సేల్స్ ఎప్పుడు తెలుసుకోదా మీకు ఒకవేళ ఒక బిజినెస్ ఉంది అనుకుందాం. ఓకే, ఒక రెస్టారెంట్ బిజినెస్ ఉంది అనుకుందాం. సో మీ సేల్స్ ఎప్పుడు తెలుస్తాయి మీకు? ఎండ్ ఆఫ్ ద డే. క్లోజ్ ఈవినింగ్ చేసే టైం టైంలో ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే లేకపోతే End క్లోజ్ చేశాక. of the day. సో క్లోజ్ చేశాక క్లోజ్ మైట్ చేసి బి రేపు మార్నింగ్ క్లోజ్ చేయొచ్చుగా. పాసిబిలిటీస్ ఆర్ దేర్, రైట్? ఎవ్రీడే మార్నింగ్ ముందు రోజు డేటాని క్లోజ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సేల్స్ ని అగ్రీ? Yes, sir. Agree, లేకపోతే sir. ఎండ్ ఆఫ్ ద డే. ఎస్. ఇప్పుడు నేను ఈ రోజు రిపోర్ట్ ని బిల్డ్ చేశాను అనుకుందాం. సో సేల్స్ రిపోర్ట్ ని బిల్డ్ చేశాను అనుకుందాం. ఈ రోజు కనుక నేను బిల్డ్ చేస్తే ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉంది ఆ రిపోర్ట్ లో? ఈ రోజు వరకే ఉంటుంది. నిన్నటి వరకు. ఈ రోజు ఇంకా క్లోజ్ అవ్వలేదు కదా. అవునవును సార్. అగ్రీ నిన్నటి గైస్? వరకు. నిన్నటి వరకు డేటా Agree, sir. ఉండడానికి ఛాన్స్ ఉంది. సో నిన్నటి వరకు డేటా ఉంది. ఆ రిపోర్ట్ ని నేను క్లౌడ్ లోకి మూవ్ చేసి యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చాను. యూజర్ ఎప్పటి వరకు డేటా చూడగలుగుతాడు? నిన్నటి వరకు. కరెక్ట్? నిన్న డేట్ ఎంత? 9th. అంతేనా? ఈరోజు 10th అయితే నిన్న 9th కదా. అవును సో సార్. యూజర్ ఎప్పటి వరకు డేటా అవును. చూడగలుగుతాడు? 9th వరకు. కరెక్ట్? యూజర్ డేటా ఎప్పటి వరకు Correct. చూడగలుగుతాడు? 9th వరకు. ఎస్. క్యాలెండర్ చేంజ్ అయింది. 11th వచ్చింది. 11th అనేది వచ్చింది. టర్న్ అయింది క్యాలెండర్. 11th అనేది వచ్చింది. 11th వచ్చినప్పుడు యూజర్ ఎప్పటి వరకు డేటా చూడాలి? 10th వరకు. 10th వరకు చూడాలి. కానీ ఇప్పుడు రిపోర్ట్ లో ఎప్పటి వరకు ఉంది? 10th. రిపోర్ట్ లో 9th ఎప్పటి వరకు వరకు. ఉంది ఇప్పుడు? 9th వరకు ఉంది. సో యాక్చువల్లీ ఇది క్లౌడ్ లో ఉందండి. దిస్ ఇస్ ఇన్ ద క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ లో ఉన్నప్పుడు డేటాని తెచ్చుకోవాలి అంటే ఒకవేళ మీ డేటా అనేది ఆన్ ప్రిమైజ్ లో ఉంటే, దట్ ఈస్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్ లో గనక ఉంటే, సో ఇఫ్ యువర్ డేటా ఇస్ ఇన్ ద లోకల్ సిస్టమ్, ఓకే, లోకల్ సిస్టమ్ లో ఉంటే లోకల్ సిస్టమ్ లో నుంచి డేటాని ఫెచ్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ ఇస్ ఇన్ అనదర్ ఎన్విరాన్మెంట్. సో ఈ రెండు ఎన్విరాన్మెంట్స్ ని క్లబ్ చేస్తూ డేటాని ఫెచ్ చేయాలి అంటే ఈ గేట్వేస్ ని యూస్ చేసుకుంటాం. సో దీస్ గేట్వేస్ విల్ కాల్ ఇట్ as ఆన్ ప్రిమైజ్ గేట్వేస్. ఆన్ ప్రిమైజ్ డేటాని ఫెచ్ చేయడానికి ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ ని యూస్ చేసుకుంటాం. ఎలా ఫెచ్ చేస్తాం అంటే పవర్ బిఐ సర్వీస్ లో స్కెడ్యూలింగ్ చేస్తామండి. రీఫ్రెష్ ని స్కెడ్యూలింగ్ చేస్తాం. ఓకే, రీఫ్రెష్ ని స్కెడ్యూలింగ్ చేస్తాం. సో మన అలారం ఎలా అయితే సెట్ చేసుకుంటామో రీఫ్రెష్ ని కూడా అలాగే స్కెడ్యూల్ చేసుకుంటాం. ఆ టైంలో ఏమవుద్దిరా అంటే రీఫ్రెష్ స్టార్ట్ అవుద్ది. ఓకే, రీఫ్రెష్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ ట్రై టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ కనుక డెస్క్టాప్ లో ఉంటే ఆ బ్రిడ్జ్ అనేది మనం క్రియేట్ చేయకపోతే అదేంట్రా అంటే కనెక్ట్ అవ్వదు. సో దట్ బ్రిడ్జ్ ఈజ్ పవర్ బిఐ గేట్వేస్. ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ ఆన్ ప్రిమైజ్ టు క్లౌడ్. సో ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ డేటా వెళ్ళిపోద్దండి. ఒకవేళ డేటా కనుక క్లౌడ్ లో ఉందనుకోండి, క్లౌడ్ టు క్లౌడ్ ఈజ్ సేమ్ ఎన్విరాన్మెంట్. యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. గేట్వేస్ ఏం అవసరం లేదు. క్లౌడ్ టు క్లౌడ్ నథింగ్ ఇస్ రిక్వైర్డ్. బట్ ఆన్ ప్రిమైజ్ డేటాని కనుక మూవ్ చేయాలంటే యూ రిక్వైర్ గేట్వేస్. Is this clear? Any question? So ఇందాక ఎవరో అడిగారు ఈ క్వశ్చన్. సో is this clear for you? yes. Yes, bro. Okay. Any other question? Any question, guys? అంటే క్లౌడ్ లో లేదు. డేటా సోర్స్ ఉంటే ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుందండి. ఎస్, రిఫ్రెష్ అవుతుంది. సో క్లౌడ్ లో ఏంట్రా అంటే మనం క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో అదేంట్రా అంటే క్లౌడ్ టు క్లౌడ్. సో ఇట్ విల్ డైరెక్ట్లీ గో దేర్, యూజ్ ద క్రెడెన్షియల్స్ అండ్ ఫెచ్ ద డేటా. బట్ ఆన్ ప్రిమైజ్ కి అలా కాదు. ఆన్ ప్రిమైజ్ ఏంట్రా అంటే లోకల్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి దాని అడ్రస్ కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఇది ఎందుకు గేట్వేస్ ఎందుకు పెడతాం అంటే సెక్యూర్ వేలో డేటాను మూవ్ చేయడానికి, సెక్యూర్డ్ వేలో డేటాను మూవ్ చేయడానికి, సిస్టమ్ లో నుంచి క్లౌడ్ కి మూవ్ చేయడానికి గేట్వేస్ అనేది హెల్ప్ అవుతుంది సెక్యూర్డ్ వేలో. క్లియర్? ఎనీ క్వశ్చన్? No, sir. Okay. Clear, sir. Okay. So Power BI service will look like this, desktop will look like this అండి. ఓకే, సో మీకు ఒక క్లారిటీ రావడానికి I have kept these images. ఓకే, సో సర్వీస్ ఇస్ దిస్ వన్ అండ్ డెస్క్టాప్ ఇస్ దిస్ వన్. ఈ పర్టికులర్ కోర్స్ లో మనం ఎండ్ టు ఎండ్ మాట్లాడతామండి.
పవర్ బిఐ వచ్చి ఎండ్ టు ఎండ్ మాట్లాడతాం. ఓకే, స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఐల్ బి టాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే, డెస్క్టాప్లో అన్ని కాన్సెప్ట్స్ మాట్లాడి సర్వీస్లో అన్ని కాన్సెప్ట్స్ మాట్లాడతాం. ఓకే, సో నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో డెస్క్టాప్లో కూడా దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఫ్లో అండి. ఓకే, డెస్క్టాప్లో కూడా మీరు అలా ఈజీగా రిపోర్ట్స్ బిల్డ్ చేయడం అలాంటివి చేయకూడదు. యాజ్ ఎ ప్రొఫెషనల్ మీరు అలా చేయకూడదు. సో దానికి దగ్గర కూడా ఒక ప్రాసెస్ ఫ్లో ఉంది. సో నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లో. ఓకే, సో డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లో అర్థం చేసుకోవడానికి మీకు ఈజీగా అర్థం అవడానికి ఐ వాంట్ టు కంపేర్ ద డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లో విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. So now it's your turn, guys. Kindly let me know what and all will be useful, means what and all are required to construct a building. ఏం కావాలి మనకి? రా మెటీరియల్, రా మెటీరియల్, ఓకే, బ్రిక్స్, ఓకే, వర్కర్స్, ఓకే, ఇంకా మాట్లాడాలి గైస్, ప్లానింగ్, ఓకే, ఇంకా గైస్ మెయిన్ది మర్చిపోయారు, ఏందది? ప్లానింగ్. ఏంటి? అని ఎవరో అమ్మాయి మాట్లాడుతున్నారు. ఏంటమ్మా? ల్యాండ్. ల్యాండ్, కరెక్ట్. ల్యాండ్ లేకుండా ఏం చేయలేం మనం. ఆర్ యు గైస్ గెటింగ్ ఇట్? ఫస్ట్ ల్యాండ్ కావాలి మనకి. ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రా మెటీరియల్లో ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్, ఈవెన్ బ్రిక్స్ కావచ్చు, లేబర్ కావచ్చు, మనీ కావచ్చు, ఎవ్రీథింగ్. విత్ మనీ ఐ కెన్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రా మెటీరియల్. ఓకే, సో everything I'm keeping into raw material. That's fine, right? So I have land, I have raw material, I have planning, approved planning from the government. So can I start the construction? Yes, no? yes, Yes. So land, Yes, sir. raw material, modify. See, raw material అనేది మనకు తగినట్టుగా రాకపోతే we are going to modify it. ఓకే, సో ఇప్పుడు ఒక కాంక్రీట్ పిల్లర్ మీరు బిల్డ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ పిల్లర్ని మీరు బిల్డ్ చేయాలనుకో. సో ఫర్ కాంక్రీట్ వీ రిక్వైర్ మల్టిపుల్ రా మెటీరియల్స్ లైక్ శాండ్, ఓకే, స్టోన్, ఓకే, సో సిమెంట్, ఇవన్నీ మిక్స్ చేసి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ రా మెటీరియల్. ఆ కాంక్రీట్ని రెడీ చేస్తారు, కరెక్ట్? కాంక్రీట్ ఫ్లోరింగ్ కావచ్చు, కాంక్రీట్ పిల్లర్ కావచ్చు, అంతేనా? ఎస్, నో? అంటే రా మెటీరియల్ ని మాడిఫై చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ వన్. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, మనకి రా మెటీరియల్ ఉంది, రా మెటీరియల్ మనకి తగినట్టుగా లేదు, అంటే మనకు అవసరమైన విధంగా లేదు, అప్పుడు వీఆర్ గోయింగ్ టు మాడిఫై దట్ వన్. అండర్స్టూడ్? ఈ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టూడ్ గైస్? yes, నెక్స్ట్ ప్లానింగ్. Yes, sir. Planning is important. As per the planning we are going to build, okay, plus brain, ఓకే, ప్లస్ బ్రెయిన్. ఓకే, మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లానింగ్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేస్తాం, బట్ ఇంటర్నల్గా బ్రెయిన్ విల్ వర్క్ దేర్. ఓకే, ఎవ్రీవేర్. ఓకే, ఎవ్రీవేర్ టైల్స్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, ఎక్స్టీరియర్స్ కావచ్చు, వేరెవర్ యూ గో ద బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్ దేర్. ఓకే, సో అకార్డింగ్ టు ద ప్లానింగ్ బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం, కానీ అన్ని బిల్డింగ్స్ ఒకటేలాగా ఉండవు కదండి, ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది. సో సమ్వేర్ ద కన్స్ట్రక్షన్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అన్ని చేంజ్ అయిపోతుంటాయి. దేర్ ఓకే, ఎలక్ట్రికల్ వర్క్ చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ హోల్స్ వేయం బిల్డింగ్ కి. సో సమ్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్ దేర్ అండ్ అకార్డింగ్లీ అవి వర్క్ చేస్తూ ఉంటారు. గాట్ ఇట్? వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత సేల్ ఆర్ రెంట్. సో ఈ రెండిట్లో ఒకదానికి ఓనర్ అనేవాడు చూస్ చేసుకుంటాడు. సో రెంట్ అయితే రెంట్, సేల్ అయితే సేల్. క్లియర్? ప్రాసెస్ ఇస్ క్లియర్, సింపుల్ ప్రాసెస్, అంతేనా? నేను ఇంకా ఇన్ డీటెయిల్ లెవెల్లోకి ఏం వెళ్ళట్లేదు. సో జస్ట్ ద పాయింట్స్, మెయిన్ పాయింట్స్ గురించే మాట్లాడుతున్నాను. సో ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? ఎనీ క్వశ్చన్? no sir, no. మరి ఇది ఎలా చేస్తాము అనేది కూడా నేను మాట్లాడతాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ నౌ విత్ పవర్ బిఐ.
సో ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ ఉంది, మనకి ఇక్కడ టూల్ అండి, పీబీఐ టూల్. ఓకే, టూల్ ఈజ్ రిక్వైర్డ్. సో ల్యాండ్ ఇక్కడ ఏదైతే ఉందో టూల్ కావాలి, అంటే టూల్ ఉంటేనే మనం వీ కెన్ బిల్డ్ ద డాష్ బోర్డ్ అండి. సో ఇక్కడ ల్యాండ్ ఉంటేనే వీ కెన్ కన్స్ట్రక్ట్ ద హౌస్. నెక్స్ట్ రా మెటీరియల్, ఇక్కడ రా డేటా. అండ్ ఈ రా డేటా మనకు తగినట్టుగా రాకపోతే యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఓకే, యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఓకే, మీ రిక్వైర్మెంట్కి తగినట్టుగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్లానింగ్ అనేది హార్ట్ అండి. ఇక్కడ ప్లానింగ్ ఈజ్ హార్ట్. సో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్, రైట్? ఎస్, నో, అగ్రీ? సో అలాగే ప్లానింగ్ అనేది హార్ట్ అండి ఫర్ కన్స్ట్రక్షన్. మీరు ప్లానింగ్ లేకుండా ఇల్లు కట్టారనుకోండి, అది ఎప్పుడు పడిపోద్దో తెలియదు. లేకపోతే దానివల్ల ఇన్కమ్ కూడా జనరేట్ చేయలేరు మీరు, ఎందుకంటే వాస్తు ప్రకారం కట్టలేదు అనుకోండి, టిపికల్లీ సౌత్ ఇండియన్ పీపుల్ నో వన్ విల్ జాయిన్. కరెక్ట్? సో ద ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక్కడ కూడా డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్. యు జస్ట్ మీన్స్ నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు అదంతా గుర్తుపెట్టుకోండి. జస్ట్ రిమెంబర్ ఆల్ మై వర్డ్స్. ఓకే, డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టు నో. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రో పవర్ బిఐ డెవలపర్, యూ నీడ్ టు నో ద డేటా మోడలింగ్ పార్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ బిల్డ్ ద డాష్ బోర్డ్. కానీ డాష్ బోర్డ్స్లో రిక్వైర్మెంట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు కదా. సో ఎవ్రీ టైమ్ ద రిక్వైర్మెంట్స్ విల్ వేరీ, ఇట్ విల్ చేంజ్. కొన్నిసార్లు స్ట్రైట్ డేటాలో ఉన్నదే రిక్వైర్మెంట్ అడగరు. సో యూ నీడ్ టు డూ సమ్ క్యాలిక్యులేషన్. సో మీరు ఇక్కడ మీ బ్రెయిన్ని యూజ్ చేయాలి. యూ నీడ్ టు యూజ్ ద బ్రెయిన్. సో ద బ్రెయిన్ వీ విల్ కాల్ ఇట్ హియర్ యాజ్ DAX, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద క్యాలిక్యులేషన్స్ బై యూజింగ్ DAX, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం బ్రెయిన్ అంటాం. సో పవర్ బిఐలో మీన్స్ హ్యూమన్ బాడీలో రెండు ఇంపార్టెంట్ పార్ట్స్, ఒకటి బ్రెయిన్, ఇంకోటి హార్ట్. ఆ రెండు ఇక్కడ ఉన్నాయి. సో డేటా మోడలింగ్ ఇస్ హార్ట్, DAX ఇస్ బ్రెయిన్. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ టు నో ఇఫ్ యూ నీడ్ టు బికమ్ ప్రో పవర్ బిఐ డెవలపర్. ఈ రెండు కంపల్సరీ యూ షుడ్ బి ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసే విధంగా ఆ స్టేజ్కి వెళ్ళాలి మీరు. ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే దెన్ పవర్ బిఐ ఈజ్ ఈజీ. క్లియర్? నెక్స్ట్ షేర్ ద రిపోర్ట్. సో రిపోర్ట్ని ఎక్కడి నుంచి షేర్ చేస్తాం మనం? క్లౌడ్, పవర్ బిఐ సర్వీస్. దట్ వి విల్ కాల్ ఇట్ as పవర్ బిఐ సర్వీస్. సో ఇవంతా డెస్క్టాప్ లో చేసి వన్స్ రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇట్ టు సర్వీస్ నుంచి యూ ఆర్ గోయింగ్ టు గివ్ యాక్సెస్ టు ద యూజర్స్. సో ఎనీ క్వశ్చన్? ద ఫ్లో అనేది క్లియర్ గా అర్థమైందా? Yes. ఎనీ క్వశ్చన్? ఓకే, ఫైన్. సో పవర్ బిఐ డెస్క్టాప్ లో ఫస్ట్ గెట్ డేటా. ఎనీ క్వశ్చన్? ఓకే, ప్లీజ్ మ్యూట్ గైస్. గెట్ డేటా విల్ బి హెల్ప్ఫుల్ టు ఫెచ్ ద డేటా అండి. డేటాని ఫెచ్ చేసుకోవచ్చు బై యూజింగ్ గెట్ డేటా. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే టు కన్వర్టింగ్ ద డేటా ఇంటూ యువర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇఫ్ యూ నీడ్ టు కన్వర్ట్ ద డేటా దెన్ ట్రాన్స్ఫార్మ్ విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ డేటా మోడలింగ్. సో data, we are going to model the data, okay, by using this option. Next visualizations build చేస్తాం. Visualizations straightforward గా లేనప్పుడు we are going to involve the DAX, data analysis expression. సో దీన్ని యూస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ బిల్డ్ చేసి ఆ క్యాలిక్యులేషన్స్ ని విజువల్స్ లో యూస్ చేస్తామండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్. వీటితో పాటు విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్ అండి. టూల్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, సో మన ల్యాండ్ కి సంబంధించిన రిసోర్సెస్ ఏమున్నాయి? So water is one resource, right, for land? Correct? Yes sir. Water. మీ ల్యాండ్ అనేది ఎన్హాన్స్ అవ్వాలంటే ల్యాండ్ ఆప్షన్స్, ఓకే, మీన్స్ ల్యాండ్ రిసోర్సెస్ అనేది ఇట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ అండి. ఓకే, ల్యాండ్ రేట్ పెరగాలి అనుకోండి, రోడ్డుకి దగ్గరగా ఉండటము, లేకపోతే వాటర్ రిసోర్స్ ఉండటం, ఇలాంటివి. కరెక్ట్? అలాగే మన రిపోర్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఎవ్రీ టూల్ విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్.
రిపోర్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే ఎవ్రీ టూల్ విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్. సో ఆ టూల్ ఆప్షన్స్ని కూడా మనం యూజ్ చేయగలిగితే రిపోర్టింగ్ చేసేటప్పుడు దెన్ రిపోర్ట్ విల్ బి ఎన్హాన్స్డ్, రిపోర్ట్ విల్ బి షేప్ మీన్స్ గుడ్ షేప్లోకి వస్తుందండి. అప్పుడు దెన్ యూ కెన్ షేర్ యువర్ రిపోర్ట్. ఓకే, సో టూల్ ఆప్షన్స్ గురించి కూడా మనం ఈ పర్టికులర్ క్లాస్లో మీన్స్ క్లాసెస్లో నేర్చుకుంటాం మనం. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? క్లియర్ సార్, క్లియర్. Clear. ఓకే, నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని షేర్ చేస్తాం, స్కెడ్యూల్ చేస్తాం రిఫ్రెషెస్ని, డేటాని స్కెడ్యూల్ చేసుకుంటాం. ఎందుకంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి. ఒకవేళ ఆన్ ప్రిమైజ్ డేటా అయితే గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆన్ ప్రిమైజ్. వీటితో పాటు రిపోర్ట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామండి. ఈ సబ్స్క్రిప్షన్ వల్ల బెనిఫిట్ ఏంట్రా అంటే ఆటోమేటిక్ ఈమెయిల్స్ మనం సెండ్ చేసుకోవచ్చు ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్ టు యూజర్స్. సో ఆటోమేటిక్గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, లైక్ ఆన్ దిస్ డేట్ the report has been refreshed. Okay, now you can go and check the latest report. Some standard format ni petti manam we can auto send the emails andi. Like మీకు Flipkart gaani Amazon gaani you'll be receiving messages, right? Like మీరు డెలివరీ రోజు you'll be receiving one message saying that so and so person will come and deliver this product అని. కరెక్ట్? ఎస్, వచ్చిందా ఎప్పుడైనా మీకు? సో ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే దోస్ ఆర్ ఆటో మెసేజెస్ అండి. సో అలాగే మనం ఆటో ఈమెయిల్స్ కూడా సెండ్ చేయొచ్చు ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్. వీటితో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం ఇన్ దస్ పర్టికులర్ సెషన్స్. ఓకే, so few reasons to learn Power BI. It's a quick start tool andi. Okay, so easily you can grab the knowledge. Okay, so you can quickly start it. Next, we have a streamlined publication. Okay, so dedicated Power BI service is there where you can paste, where you can load your large files. Okay, emails lo large files ni manam share cheyalem. Okay, so Power BI service ni use chesukochu. Real time data ni manam pampistu untam. Okay, AI ni integrate chesaru indulo. Copilot has been integrated into Power BI. Copilot will be helping you a lot in so many areas ani. Report ni build cheyadamlo, DAX lo, data modeling lo. So in future Copilot will be helping you guys. Okay, so next you have a security feature and customized security feature. So దీని వల్ల ఏంటంటే దీన్ని we'll call it as RLS. RLS is one of the important security feature. Okay, so ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఒక రిపోర్ట్ లో మీరు గ్లోబల్ డేటాని కనుక పెట్టారనుకోండి. గ్లోబల్ డేటా అంటే ఏంటి? అన్ని కంట్రీస్ డేటా కదా, కరెక్ట్? అగ్రీ? అగ్రీ సార్. సో అన్ని కంట్రీస్ డేటాని పెట్టిన తర్వాత మీరు ఒక యూజర్ లాగిన్ చేసినప్పుడు పలానా యుఎస్ యూజర్ లాగిన్ చేశాడు అనుకోండి, అతనికి ఓన్లీ యుఎస్ డేటానే కనపడాలి. ఎందుకంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ వీ షుడ్ నాట్ షో ఎంటైర్ ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్. యుఎస్ డేటా మాత్రమే కనపడాలి. ఇండియా పర్సన్ లాగిన్ చేస్తే ఓన్లీ ఇండియా డేటా మాత్రమే కనపడాలి. అప్పుడు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం ఈ ఆర్ఎల్ఎస్ని సెట్ చేసుకుంటామండి. డాష్బోర్డ్ ఒకటే కానీ వెన్ ఎవర్ యూజర్ లాగిన్స్ ఆ కంట్రీ డేటా మాత్రమే కనబడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్ఎల్ఎస్. అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అండి. మార్కెట్ ప్లేస్ నుంచి మనం ఇంకా ఎక్కువ విజువల్స్ని పవర్ బిఐలోకి తెచ్చుకొని వీ కెన్ యూజ్ దోస్ విజువల్స్. ఓకే, స్టాండర్డ్ విజువల్స్ ఏదైతే ఉంటాయో పవర్ బిఐలో అవి కాకుండా కూడా మార్కెట్ ప్లేస్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ టూల్. నెక్స్ట్, prerequisites to learn Power BI. Skill set wise nothing is all you need andi. So skill set wise meer em bhayapadalsina avasaram ledu. I am going to teach this particular course from scratch onwards. Okay, so till end. Okay, so all you need is interest, time and a good device. మీ దగ్గర interest time రెండు ఉంటే so this is the perfect course for you guys. Okay, so and good device కూడా మీరు మెయింటైన్ చేయాలంటే minimum 8GB RAM, విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో మీరు మీ డివైస్ని రెడీ చేసుకోండి. సో ఇలా గనక మీరు చేయగలిగితే వన్ ఆర్ ద అదర్ డే మీరు టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారండి. ఫస్ట్ డే రీచ్ అవ్వకపోవచ్చు, సెకండ్ డే రీచ్ అవ్వకపోవచ్చు, 30th డే రీచ్ అవ్వకపోవచ్చు, 50th డే రీచ్ అవ్వకపోవచ్చు. బట్ మీరు ఏదైతే కష్టపడుతూ ఇంట్రెస్ట్ చూపిస్తూ కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారంటే ఫర్ షూర్
పక్కా మీరు రీచ్ అవుతారు. సో ఒక పర్సన్కి 30th డేలోనే రీచ్ అవ్వచ్చు, ఒక పర్సన్కి 40th డేలో రీచ్ అవ్వచ్చు, ఒక పర్సన్ 50th డే రీచ్ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. ఓకే, సో ఎంత బాగా కోర్స్ మీరు అర్థం చేసుకొని ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే సో అంత తొందరగా మీకు ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్? సో ఈ స్లైడ్ గురించి నేను రేపు మాట్లాడతాను. ఓకే, సో ఈ స్లైడ్ గురించి నేను రేపు మాట్లాడతాను, మిగతా స్లైడ్స్ కూడా ఫ్యూచర్లో మాట్లాడతానండి. ఓకే, సో దట్ ఈస్ ఆన్ ద డెమో పార్ట్. లెట్స్ గో అండ్ సీ ద కోర్స్ కంటెంట్. కోర్స్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్ అండి. వెబ్సైట్కి వెళ్ళండి, విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. యూ విల్ బి ఫైండింగ్ ద కోర్స్ కంటెంట్ దేర్ యాజ్ వెల్. Okay, so this course is aligned with PL300 certification andi. After completion of this particular course meer enter ante certification cheyochu, but if you ask me, certification anedi mandatory kadandi. Okay, if you want to do it then you can do it. Okay, so I'll be talking about installation part, overview, Power BI desktop gurinchi. Okay, connections. Okay, so connection modes gurinchi maatladtanu. Next Power Query editor gurinchi maatladtanu. What is this Power Query editor? Okay, so indulo we have lot of options anni. Okay, so vaatanniti gurinchi maatladali. Okay, refresh uses enti, difference between duplicate and reference, data connections, data source settings, data types. Okay, column operations, choose and remove, row operations, keep, remove, transpose. Okay, reverse count, sorting, sorting lo group by, split column, replace values, ila different options gurinchi maatladtanu. I'll be talking about joins as well. Okay, so the SQL joins I will be talking about it, which will be helpful here andi. Okay, manage parameters, files. Okay, fill data, pivot, unpivot, columns from examples. Okay, understanding of M language code, M query functions. Okay, so వీటి గురించి అర్థం చేసుకుంటారు మీరు. I will be talking about all these things. Okay, conditional and custom columns. Okay, వీటి యొక్క uses ఏంటి. Okay, combining the data, merging and appending ఎలా యూస్ చేస్తాం, close and apply uses ఏంటి. Okay, next data modeling, importance of data modeling గురించి మాట్లాడతాను. Ways of creating relationship. Okay, creating relationships and auto detecting the relationships, cross filter direction uses enti, cardinality, one to one, one to many, many to one, many to many. So schemas, star schema, snowflake, galaxy schema. Okay, normalization, denormalization. I'll be talking about all these concepts andi. Very important, very 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 important to know. Okay, so idi heart andi. So all these points are very important. Okay, if you know this one then damn sure ivanni data warehousing concepts andi. Okay, so you go to anywhere, irrespective of the tool, if you have the knowledge then you can grow. Okay, and you can deal with any tool. Okay, so because ekkadiki ellina sare concept will remain same andi, tool anedi change avutadi ante. సో నెక్స్ట్ విజువలైజేషన్స్ గురించి మాట్లాడతాను, మల్టిపుల్ విజువలైజేషన్స్ గురించి ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ టూల్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను, కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి, డ్రిల్ డౌన్, డ్రిల్ త్రూ, బేసిక్ అండ్ అడ్వాన్స్ టూల్ టిప్స్, నావిగేటర్స్, బుక్ మార్క్ పేజ్, యాక్షన్ టైప్స్. ఓకే, షేప్స్ ఏంటి, టెక్స్ట్ బాక్సెస్, ఇమేజెస్, ఫిల్టర్స్, page layout and formatting, bookmarks and selection, importance of legend, reference line, error bars, setting RLS, sorting a column. Okay, data types and format, data groups, వీటన్నిటి గురించి కూడా మాట్లాడతాను. నెక్స్ట్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ DAX. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దిస్ ఇస్ బ్రెయిన్ అండి. ద క్యాలిక్యులేషన్స్ పార్ట్, there will be multiple formulas. I will be discussing around 60 formulas అండి. ఆల్ రియల్ టైంలో మీరు యూస్ చేసే ఫార్ములాస్, అరౌండ్ 60 ఫార్ములాస్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. సో అవి కనుక మీరు నేర్చుకోగలిగితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు వర్క్ ఇన్ రియల్ టైం. ఓకే, బికాజ్ నా రియల్ టైమ్ ఎక్స్పర్టైజ్ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ గైస్. ఓకే, సో టెక్స్ట్ ఫంక్షన్స్ కావచ్చు, న్యూమరికల్ ఫంక్షన్స్ కావచ్చు, అగ్రిగేషన్స్ కావచ్చు, డేట్ అండ్ టైం కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, ఓకే, లాజికల్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, ఆల్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్ అండి. సో వేరియబుల్ యొక్క యూజ్ ఏంటి, డాక్స్ వేరియబుల్, డాక్స్ క్వరీ వ్యూ యొక్క యూజ్ ఏంటి. ఓకే, సో పవర్ బిఐ సర్వీస్లోకి మూవ్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ సర్వీస్, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఐ విల్ బి హెల్పింగ్ యూ టు క్రియేట్ ద అకౌంట్ యాజ్ వెల్ అండి. సో ఫ్రీగా మీరు
పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ని కూడా క్రియేట్ చేయగలుగుతారు. సో అది నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను ఫ్రీగా. లైసెన్సింగ్ టైప్స్, ఓకే, ఇంట్రడక్షన్ టు వర్క్ స్పేసెస్, రోల్స్, ఓకే, షేరింగ్ అండ్ రివోకింగ్ రిపోర్ట్ యాక్సెస్ టు ద యూజర్స్ ఎలా చేస్తాం, డౌన్లోడింగ్ ద రిపోర్ట్స్, అనలైజింగ్ ఇన్ ఎక్సెల్ ఆప్షన్ ఏంటి, ఎంబెడింగ్ ద రిపోర్ట్, ఓకే, ఎక్స్పోర్ట్ ద రిపోర్ట్ ఇన్ పీడిఎఫ్ అండ్ పీపీటీస్, ఓకే, సో ఎడిట్ ఆల్ పాసిబిలిటీస్, ఓకే, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ యూజెస్, గేట్వేస్ పర్పస్ ఏంటి, డాష్బోర్డ్స్ వర్సెస్ రిపోర్ట్, వాట్ ఈస్ డాష్బోర్డ్, వాట్ ఈస్ రిపోర్ట్, ఓకే, సో దాని రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంది. సో దట్ ఐ విల్ బి టాకింగ్ అండి. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్ in detail level in this particular course అండి. So in a means I'm going to give a one project అండి after completion of this particular course. Okay, so very important. Okay, so if you complete this particular project, you will definitely get around 4 to 5 years of experience. Project ని కనుక మీరు ఫినిష్ చేయగలిగితే. So any questions? కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు? Yeah, I will come to that one. నా స్క్రీన్ కనబడుతుందా? Yeah, yes. కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి. బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 9 PM to 10 PM. ఓకే, from 9 PM to 10 PM from Monday to Friday. 35 to 45 సెషన్స్ ఉంటాయండి. ఇందులో అరౌండ్ 7 to 10 సెషన్స్ వచ్చి ఎస్క్యూఎల్కి ఉంటాయండి. కోర్ ఎస్క్యూఎల్ గురించి నేను మాట్లాడతాను ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎస్క్యూఎల్ యాజ్ వెల్ విత్ పవర్ బిఐ. సో దట్ ఈస్ ద రీజన్ మీకు టైటిల్లో కూడా ఎస్క్యూఎల్ విత్ పవర్ బిఐ అనే ఒక టైటిల్ ఉంటుంది ఈ కోర్స్కి. ఓకే, సో ఐల్ బి టాకింగ్ అబౌట్ కోర్ ఎస్క్యూఎల్. ఓకే, సో దెన్ ఐల్ బి టాకింగ్ అబౌట్ పవర్ బిఐ. So end-to-end Power BI I am going to teach. Okay, course benefits, first 3 free sessions ఉంటాయండి. first 3 days వచ్చి free sessions. Okay, same link you can use it. Okay, so every day కొత్త లింక్ ఏం జనరేట్ అవ్వదు. సో మీరు the point here is once free sessions అయిపోయిన తర్వాత then you can decide. Okay, so might be 2 to 3 sessions ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఫ్రీ సెషన్స్ 2 to 3 సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాను రెగ్యులర్ బేసిస్. ఎవ్రీ వీకెండ్ టాస్క్ ఇస్తానండి. నేను మండే టు ఫ్రైడేనే క్లాస్ తీసుకునేది. సో బికాజ్ ఎందుకు అంటే వీకెండ్లో నేను టాస్క్లు ఇస్తానండి. ఈవెన్ వీక్ డే కూడా టాస్క్లు ఉంటాయి, వీకెండ్లో కూడా టాస్క్లు ఉంటాయి. సో ఈ టాస్క్లు కూడా మీరు చేయగలిగితే సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండి. మీకు ఏంట్రా అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ఎవర్ యూ వర్క్ ఆన్ ఇట్. సో అందుకనే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్స్. ఓకే, సో మీరు వింటూ ఉంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాదండి. ఓకే, యూ నీడ్ టు మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ. ఓకే, సో ఏం చేయాలంటే లోపలికి దిగిపోయి అక్కడ మీరు వర్క్ చేయగలిగితే దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్స్. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ దిస్ వన్ ఫ్రమ్ day 1 onwards. ఓకే, సో 2021 నుంచి till today I'm doing the same thing. Okay, so weekend task ఇస్తాను. So you need to work on it, complete చేసుకొని then if you move to the next class, that will be good for you guys. Okay, so but this is not mandatory. సో మ్యాండేటరీగా టాస్క్ చేయాలి అనేది ఏం లేదండి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బికాస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ జాయిన్ అవుతారు, వాళ్ళకి కుదరదు. ఓకే, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ సో ద పాయింట్ హియర్ ఇస్ నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. బట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాకుండా మిగతా వాళ్ళు నాన్ వర్కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయగలిగితే సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే మీరు జాబ్ తెచ్చుకోవడానికే కదా ఈ కోర్స్ జాయిన్ అవుతుంది. సో జాబ్ తెచ్చుకోవాలి అంటే సో యూ నీడ్ టు మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ. So you need to gain the knowledge. Clear? Till here, any question? I'm going to review the tasks. Every Monday task review session untadandi. And Hello, SQL session provide chestam. Okay, I'm going to teach SQL as well. Next real time project istanandi. I'm going to give a real time project. Okay, nenu indake cheppanu. So ee real time project meer cheyagalite around 4 to 5 years experience మీరు గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ శాంపుల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తామండి, విచ్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే.
నెక్స్ట్ మెటీరియల్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. నేను ఏదైతే టీచ్ చేస్తానో మెటీరియల్ కూడా నేను ఇవ్వటం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఓకే ఇన్ ద క్లాసెస్. సో మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకొని ఇంటర్వ్యూ టాపిక్స్ ఒక పక్కన రాసుకొని యూ రైట్ ఇన్ ద టాపిక్స్ అండి. ఓకే సో వెన్ ఎవర్ ఐ గివ్ ఇట్ యూ రైట్ ద టాపిక్స్ స్లోలీ. ఒక 25-30 టాపిక్స్ అవుతాయి. అవి కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకోగలిగితే దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఫైనల్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు. ఓకే ఈ ప్రోగ్రాంలోకి ఎన్రోల్ అవ్వాలి అంటే కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్ గారు నెంబర్ వచ్చి 9059868766. నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అండి. గో ఆన్. హలో యా నరేంద్ర, హలో గో ఆన్. వినపడుతుంది, హలో వినపడుతుందండి. గో ఆన్. మీరు నరేంద్ర వెంకట? ఎస్ మై సెల్ఫ్ నరేంద్ర అండి. ఓకే, ఇప్పుడు వెంకట ఎవరండి? అది అడ్మినా? వెంకట్ గారు వచ్చి ఇన్స్టిట్యూట్ ఓనర్. సో ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఫర్ పవర్ బిఐ. అది యాక్చువల్గా ఇది నాది i3 కాన్ఫిగరేషన్ ఉంది, 4 GB ర్యామ్ ఉంది. అది వర్కౌట్ అవుదా? పవర్ బిఐ సపోర్ట్ చేయదా? ఇట్స్ ఫైన్, సపోర్ట్ చేస్తుంది. బట్ ద పాయింట్ ఇయర్ ఇస్ స్లోగా వర్క్ అవుద్ది. ఎందుకంటే మెమరీ అంతా ర్యామ్ది తీసుకుంటుంది. ఓకే సో మీరు 4 GB మీద కూడా వర్క్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ఇట్స్ నాట్ బిగ్ డీల్ అండి. యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఎప్పుడైతే మీరు రియల్ టైం ఎక్కువ హ్యూజ్ డేటా మీద వర్క్ చేస్తారో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అది ఇంక్రీజ్ చేయాలి అంతే. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ విల్ వర్క్. అంటే హెచ్డి కార్డ్ పెడితే రిప్లేస్ హెచ్డి కార్డ్ నాట్ రిక్వైర్డ్ అండి. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ద ప్రాసెసర్. ఓఎస్ ఒకటే వరీ అవ్వండి. ఇట్ షుడ్ బి మైక్రోసాఫ్ట్ వన్, విండోస్ ఓఎస్ ఉంటే దెన్ 4 GB విండోస్ 10 అండి అది యాక్చువల్గా. దట్స్ ఫైన్. సో 4 GB is also fine. Okay, next any other question? ఇప్పుడు మాకు ఇంటర్వ్యూస్ ఓపెనింగ్స్ ఉన్నాయండి పవర్ బిఐ. Yes, 3 to 4 years openings ఉన్నాయి. Next any other question? కోర్స్ డ్యూరేషన్ వచ్చి 35 to 45 సెషన్స్ పడుతుందండి, అరౌండ్ 2 months. Next any other question? Any question? రికార్డింగ్ సేమ్ డేనే ప్రొవైడ్ చేస్తారండి? ఎస్ 9 to 10 కాబట్టి మాక్సిమం సేమ్ డే ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొవైడ్ చేస్తారండి. ఓకే అంటే రికార్డింగ్స్ డౌన్లోడ్ అవ్వాలి అంటే డైరెక్ట్ సో దట్ యూ కెన్ చెక్ విత్ వెంకట్ గారు. ఓకే బట్ రికార్డింగ్స్ అయితే ఎవ్రీ డే ప్రొవైడ్ చేస్తారు. సో డౌన్లోడ్ అవుతాయా లేవా అనేది యూ కెన్ చెక్ ఇట్ విత్ వెంకట్ గారు. ఓకే నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? Hi Narendra, this is Rakesh. Hi. Ram Gopal. Yeah, నాకు 10 years of experience అంటే బ్యాంకింగ్ సెక్టార్ లో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఈవెన్ విల్ యూజ్ ఎక్సెల్ ఆల్సో. బట్ ఇఫ్ ఐ లెర్న్ దిస్ కోర్స్ నో అది బెనిఫిట్ అవుతుందా నాకు ఫర్దర్ గా డేటా అనలిస్ట్ కి? బెనిఫిట్ అవుతుంది కదా. బికాజ్ ఎందుకంటే నాకు గ్యాప్ ఉందన్నమాట 1 year. దట్స్ ఫైన్ గ్యాప్ ఉంది. సో బెనిఫిట్ అవుతుంది. కోర్స్ నేర్చుకొని బెనిఫిట్ ఉంటుందా నాకు మన కెరియర్ లో? చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్? మీరు PL 300 సర్టిఫికేషన్ అవసరం లేదంటున్నారు కదా, కానీ ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూస్ లో మాక్సిమం సర్టిఫైడ్ పవర్ BI డెవలపర్ అయినా అడుగుతున్నారు కదండి. నో అండి, మీరు వెళ్ళి సో ఓకే ద పాయింట్ ఇస్ మీరు సర్టిఫైడ్ అని అడుగుతున్నారు అంటున్నారు. ఓకే నౌకరీకి వెళ్ళండి, లేకపోతే లింక్డ్ఇన్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి పవర్ BI డెవలపర్ అని సెర్చ్ చేసి టాప్ 10 తీసుకోండి. డోంట్ టేక్ ఎనీ అదర్. టాప్ 10 తీసుకోండి. అందులో ఎంతమంది అడుగుతున్నారు జస్ట్ చెక్ ఇట్. ఓకే సో సర్టిఫికేషన్ చేయండి మీరు, నేను వద్దని నేను చెప్పట్లా, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అది నా పాయింట్. సో టాప్ 10 తీసుకుంటే ఒక్కరు అడుగుతారేమో మహా అయితే, 9 members అడగరు. ఆర్ యూ గెటింగ్ ఇట్?
సో 9 ఎస్ మెంబర్స్ ఏం ఎస్ అడగరు. సో మీకు సర్టిఫికేషన్ ఎక్కడ బాగా హెల్ప్ అవుతుందంటే అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ ఇండియాలో లైక్ యూఎస్ వెళ్తే అక్కడ సర్టిఫికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే, సో మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేయరు. సర్టిఫికేషన్ ఉంటే దే విల్ టేక్. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అలాంటి టైమ్స్లో సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. కానీ ఇక్కడ మనకేంట్రా అంటే ఇండియాలో ఇట్స్ నాట్ లైక్ దట్. నీకు సర్టిఫికేషన్ ఉన్నా లేకపోయినా నిన్ను కూర్చొని 100 క్వశ్చన్లు అడిగి ఆ 100 క్వశ్చన్లో నువ్వు 90 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పావా అప్పుడు నిన్ను తీసుకుంటారు. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఓకే ఎస్ ఎస్ సో ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. డేటా ఈస్ దేర్ విత్ యూ అండి. ఓకే, సో ఇప్పుడు నేను సర్టిఫికేషన్ నేను ఏమంటున్నా అంటే మ్యాండేటరీ కాదని చెప్తున్నా. డేటా ఈస్ దేర్ విత్ యూ, యూ డిసైడ్ ఇట్. ఓకే, సో అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీరు డేటాను చూసి డిసైడ్ చేయండి. ఓకే, దెన్ యూ కెన్ టేక్ ద కాల్. బట్ సర్టిఫికేషన్ మీరు ఎప్పుడు చేస్తారంటే వెన్ ఎవర్ యూ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ డూ ద సర్టిఫికేషన్. అప్పుడు మీకు ఇంకా బాగుంటుంది. కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత చేస్తే దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఓకే, ఓకే నెక్స్ట్ ఎనీ అదర్ ఇప్పుడు క్వశ్చన్? పవర్ బి లో ఎస్క్యూఎల్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పవర్ బి లో ఎస్క్యూఎల్ కూడా ఇంక్లూడ్ అయింది కదా, అంటే ఒకవేళ ఎస్క్యూఎల్ క్వరీస్ రాసేది చిన్న చిన్న క్వరీస్ అయినా సరే కొద్దిగా కాంప్లికేట్ అయినప్పుడు పవర్ బి లో ఎస్క్యూఎల్ లేని జాబ్స్ ఏమైనా ఉంటాయి? ఇట్ విల్ బి దేర్. సో ద బ్యాక్ ఎండ్ ఎస్క్యూఎల్ ఉంటే ఎస్క్యూఎల్ రాయాల్సి వస్తుంది. ఎస్క్యూఎల్ లేకుండా ఎక్సెల్ ఉందనుకోండి దెన్ ఎక్సెల్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది అంతే. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాక్సిమం ఎస్క్యూఎల్ అడుగుతారా అడగరా? అంటే సి ద పాయింట్ హియర్ ఇస్ నేర్చుకొని ఉంటే బెస్ట్ అండి, అంతే. నేర్చుకొని ఉంటే బెస్ట్. ఓకే, మీకు జాబ్ రాదు అని నేను చెప్పట్లేదు. నేర్చుకొని ఉంటే ఈజీ అవుతుంది జాబ్ రావడానికి, అది పాయింట్. అందుకనే ఐ హావ్ ఇంక్లూడెడ్ ఇట్. నెక్స్ట్ నరేంద్ర, మీరు డేటా అనాలిటిక్స్ కవర్ చేయరా? సో అనాలిసిస్ పార్ట్ కూడా కవర్ అవుతుంది కదండి ఇందులో. సి ద పాయింట్ హియర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మంత్ సేల్స్ని నేను అనలైజ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఒక క్యాల్కులేషన్ బిల్డ్ చేస్తాను. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత ప్రీవియస్ మంత్ సేల్స్ని తీసుకురావాలి. సో ఫర్ దాట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ దాట్ వన్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ ఇట్. సో కొంత కంపారిజన్ చేసి అనలైజ్ చేసి ఏది ఎక్కువ పెర్ఫామ్ చేసింది ఏది తక్కువ పెర్ఫామ్ చేసింది అలాంటి కైండ్ ఆఫ్ కేపీఐ ఇండికేటర్స్ బిల్డ్ చేయడం. సో ఇలాంటి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందండి. సో అంతర్లీనంగా అది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? అంటే ఇప్పుడు మనకి పైథాన్ ఇందులో అవసరం లేదన్నా అండి? పైథాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ హియర్. అవసరం లేదని నేను చెప్పను. ఇఫ్ యూ హ్యావ్ పైథాన్ నాలెడ్జ్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ ఊరు నుంచి వేరే ఊరికి ఇఫ్ యూ నీడ్ టు గో మల్టిపుల్ వేస్ ఉన్నాయనుకోండి, మీకు నచ్చిన వేలో మీరు వెళ్ళిపోతారు, రైట్? ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే, పవర్ బిఐలో ఇఫ్ యూ వాంట్ టు డూ ద రిపోర్టింగ్, 1 minute మౌనిక గారు, 1 minute. If you want to do means Power BI reporting చేయాలంటే Python is not mandatory. Okay, so you can do the reporting. కానీ Python ఉంది అనుకోండి అగైన్ అది కూడా హెల్ప్ అవుతుంది. Got it? And if you want to learn Python as well, in this particular institute only we have Python full stack course is there. Python full stack with GenAI. అది కూడా మీరు enroll అవ్వచ్చు after completion of Power BI. But according to me, Power BI ki Python, see, it's not mandatory. Any question? Monica, go on. The same question. Power BI developer Python compulsory. Power BI developer, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. Power BI developer. Yeah, Power BI developer software prices Python required కాదా? No. Next. Any other question? క్లాస్ అర్థమైందా ఈరోజు? నాకు ఈ ఒక్క క్వశ్చనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. క్లాస్ అర్థమైందా?
yes, no, అర్థమైంది. maybe overview అర్థమైంది. clear? Yes, sir. Overview clear? Yes, sir. Okay. Then can we connect tomorrow? లాస్ట్ So- క్వశ్చన్ అండి, అబౌట్ Ah, మెటీరియల్. మెటీరియల్ Course ప్రొవైడ్ material. చేస్తాను. ఎస్ ఎవ్రీడే చేస్తారా లేకపోతే వన్ నో, ఐ టైం? విల్ బి గివింగ్ వన్ టైం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు రివ్యూ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ దట్ వన్ వెన్ ఎవర్ క్లాస్ జరిగేటప్పుడు. ఓకే ఓకే. ఓకే, సో లెట్స్ కనెక్ట్ టుమారో అండి. ఓకే, సో సేమ్ లింక్. సో డోంట్ మిస్ ద క్లాస్ బికాస్ ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద నెక్స్ట్ టాపిక్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, ఈ రోజు ఓవర్వ్యూ గురించి మాట్లాడాను. సో వన్స్ ఓవర్వ్యూ అయిపోయింది కదా, నౌ ఐ విల్ జంప్ ఇన్ టు ద టూల్ అండి. ఓకే, టూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, టూల్ లోపల ఏమేమి ఉంటాయి, సో స్లోలీ వన్ బై వన్ నేర్పిస్తూ వెళ్తాను నేను. ఓకే, సో డోంట్ మిస్ ద క్లాస్. మిస్ చేస్తే మీకు ఆ కంటిన్యూటీ మిస్ అవుతుంది అండి. క్లియర్? Yes, sir. Okay, thank you all for joining the session. Let's meet tomorrow. Bye. Good night. ఓకే సార్, బాయ్ సార్.